నారీ శక్తుల గురించి ఎవరైతే ఈ ఇద్దరు మహిళలు ఉన్నారో వివిధ దళాలలో పనిచేసేటువంటి ఇద్దరు వీరనారీలు మహిళా నారీలు ఎవరైతే నారీ శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు వీళ్ళు ఎవరు అనేది. అంటే దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూరు దాడి జరిగిన తర్వాత మీడియా ముంగడికి వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. ఏ విధంగా దాడులు చేయడం జరిగింది అన్నటువంటి వివరాలను ఇప్పుడు నేను ఇంతకుముందు చదివినటువంటి వార్త ఏదైతే ఉందో, ఎంతమందిని చంపడం జరిగింది, ఎన్ని గంటలకు ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది, దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అన్నటువంటి అంశాలను ఎవరైతే వెల్లడించిందో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మహిళలే. ఈ మహిళలు ఎందుకు ఈ యొక్క వివరాలను వెల్లడించేటువంటి ప్రయత్నం చేసిండ్రు, అసలు వీళ్ళు ఎవరు అనేది ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా సెర్చ్ చేస్తా ఉన్నారు. అసలు వీళ్ళు ఎవరు అనేది ఒకసారి చూసుకుంటే నారీ శక్తులు బలా, కల్నల్ సోఫియా, వ్యోమికా సింగ్. ఎక్కడ చూసినా ఈ ఇద్దరు గురించే చర్చ. కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లు యావత్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. ఎవరి నోట విన్నా, ఏ నలుగురు కలిసినా ఈ ఇద్దరి గురించే చర్చ. ఇక గూగుల్, సోషల్ మీడియాలో అయితే తెగ వెతుకుతున్నారట. ఎవరి సోఫియా? 1981లో గుజరాత్లోని వడోదరాలో కల్నల్ సోఫియా కురేషి జన్మించారు. 1997లో ఎంఎస్యు బరోడాలోని సైన్స్ ఫ్యాకల్టీ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ చదివారు. బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ కూడా పూర్తి చేశారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా భారత సైన్యంలోకి కమిషనర్ అయ్యారు. అలాగే అనాది కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ మిషన్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి భారతీయ మహిళా అధికారినిగా గుర్తింపు పొందారు. మహిళా కురేషి నాన్న కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు. అంతకు మునుపు ఆమె తాత భారత సైన్యంలో సేవలు అందించారు. కల్నల్ సోఫియా ఒక మెకనైజిస్ట్ ఇన్ఫాంట్రీ అధికారిని కూడా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారట. మరో పక్కన వ్యోమికా సింగ్ ఎవరంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని ఎన్నెన్నో కలలు కన్నారు. చదువుకునే రోజుల్లోనే ఎన్ఎస్సిసిలో చేరారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా కెరీర్ ప్రారంభించారు. 2019 డిసెంబర్ 18న ఆమె ఫ్లయింగ్ బ్యాచ్ లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో ఆమె చీతా హెలికాప్టర్లను నడిపారు. ఎన్నో రెస్క్ ఆపరేషన్లలో వ్యోమిక పాల్గొని ఔరా అబలా అనిపించారట. ఈ ఇద్దరితోనే ఎందుకంటే భారత నారీ శక్తి ప్రతిరూపాలు కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ గురించి దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి వివరించిన తీరు భారత నారీ శక్తి గొప్పతనానికి నిదర్శనం. భారత స్త్రీ ధైర్యానికి, వీరత్వానికి, సామర్థ్యానికి నిలువెత్తు ప్రతీక ఇది. పహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల వితంతువులకు ఉగ్రవాదులు వెళ్ళి మీ మోదీకి చెప్పండి అని అన్నారు. భారతదేశం యొక్క నారీ శక్తిని చూపించడానికి, ప్రతీకార చర్యను వివరించడానికి భారతదేశం కల్నల్ సోఫియా కురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ను పంపడం, మీడియాకు కూడా వివరాలతో వారితోనే చెప్పించడంతో ఆడపడుచులకు భరోసా ఇచ్చినట్లు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇలా చేసినట్లు తెలుస్తూ ఉన్నది. సో మహిళ యొక్క శక్తి తెలవాలన్నటువంటి ఉద్దేశం. అలాగే మహిళలకి వాళ్ళ భర్తలను చంపిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళ భార్యలు, వాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి ముష్కరులు, ఈ టెర్రరిస్టు చెప్పినటువంటి మాట, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మీ మోదీకి చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, నీకు దిక్కున్నటువంటి చోట చెప్పుకోండి అని చెప్పేసి ఆ మహిళలకు వార్నింగ్ ఇవ్వడం, దీన్ని అంతా కూడా మహిళల నుదిటి బొట్టుని తూడ్చేయడం, వీటన్నిటి సెంటిమెంట్గా తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం ఈ ఇద్దరితోటే సమాధానం చెప్పాలన్నటువంటి ప్రయత్నం చేసి నిన్న ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఎవరు కల్నల్ సోఫియాతో పాటు వ్యోమికా సింగ్ ఇద్దరే నిన్న మొత్తం అంతా కూడా ప్రపంచ దేశం అంతా కూడా నిన్న వీళ్ళ స్పీచ్ విన్నది. వీళ్ళు ఎవరు అన్నటువంటి దానిపైన సెర్చ్ చేస్తే వీళ్ళు వివిధ డిపార్ట్మెంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కళలు కానీ వాళ్ళకు ఆ కళలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళకు ఏం పని చేస్తున్నారు అన్నటువంటిది పూర్తిగా ఈ వివరాలు కూడా చూసుకోవచ్చు. దీనికి కంటిన్యూషన్ వార్త కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళిద్దరి గురించే ఎక్కడ చూసినా కానీ చర్చ అవుతుంది కాబట్టి
ఖచ్చితంగా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా శక్తిని చాటేలా ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించిన ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి, వాయుసేన వింగు కమాండర్ వ్యోమికా సింగ్ అనేటువంటి ఒక వార్త చూస్తే భారీ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులు వెల్లడించడం ఇదే తొలిసారి. అదే వేదికపై కశ్మీర్ పండిట్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వ్యూహాత్మకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో భారత్ గట్టిగా బదులు తీర్చుకోవడమే కాదు, ఆ దాడి వివరాలను వెల్లడించిన తీరుతోనూ పాకిస్తాన్కు బలమైన సంకేతాలు పంపింది. ఇద్దరు మహిళా అధికారులు ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించారు. ఈ సమయంలో వారి వెంట విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఉన్నారు. బైసారాలో ఉగ్రవాదులు పర్యాటకుల్లో పురుషులను వాళ్ళ భార్యల కళ్ళ ముందే దారుణంగా కాల్చేయడం, తమను చంపేయాలని వారు బాధతో వేడుకుంటే వెళ్లి మోదీకి చెప్పుకున్నట్టు ఘాటుగా మాట్లాడిన విషయం తెలిసిందే. భారత్ చేసిన దాడి వివరాలను నాటి ఘటనకు ధీటైన జవాబిచ్చే తరహాలో వెల్లడించడం గమనార్హం. ఆ మహిళల త్యాగాలను గౌరవిస్తూ భారత్లో వివాహిత మహిళల సాంప్రదాయానికి మనోభావాలకు చిహ్నమైన సింధూరం పేరుతోనే దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల త్యాగాన్ని గౌరవించడమేనని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. భారత్ చేసిన భారీ దాడులకు సంబంధించిన వివరాలను ఇలా మహిళా అధికారులు వెల్లడించడం ఇదే తొలిసారట. ఉగ్రవాదుల మతవాదాన్ని తిప్పికొడుతూ బైసారాలోని ఉగ్రవాదులు మతాలు అడిగి మరీ కాల్చేయడాన్ని ఎత్తు చూపుతూ భారత్లో ఐక్యతను చాటి చెప్పేలా కూడా ఆపరేషన్ సింధూర్ ప్రెస్ మీట్ ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. భారత దాడుల వివరాలను వెల్లడించిన సోఫియా ఖురేషి ముస్లిం వర్గానికి, వ్యోమికా సింగ్ సిక్కు వర్గానికి చెందిన వారు కాగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రికి హిందూ, కాశ్మీర్ పండిట్గా, అంటే ఒక పక్కన దేశంలో మతాలన్నీ ఒకటే, మతవాదాలను కూడా అందరు కూడా ముస్లింలు, అలాగే సిక్కులు, మిగతా ఉన్నటువంటి హిందువులు వీళ్ళంతా ఒకటే అన్నటువంటి భావన మరోసారి ప్రపంచ దేశాలకి ఒక సంకేతాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ముగ్గురిని కూడా నిన్న ప్రెస్ మీట్లకు కూడా తీసుకొచ్చినట్టుగా సమాచారం. ఇక ఎవరి సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ అని చెప్పేసి నేను ఇంతకుముందు మాట్లాడినటువంటి ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ చూస్తే గుజరాత్లోని వడోదరకు చెందిన సోఫియా ఖురేషిది వారసత్వంగా మిలిటరీ కుటుంబమే. ఆమె తాత, తండ్రి మిలిటరీలో వివిధ విభాగాల్లో పనిచేశారు. భర్త కూడా ఆర్మీ అధికారే. 1981లో జన్మించిన సోఫియా ఖురేషి బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన సైన్యంపై మక్కువతో 1999లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరారు. శిక్షణ అనంతరం సైన్యంలో లెఫ్టినెంట్గా బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి 6 ఏళ్ల పాటు కాంగో, ఇతర దేశాల్లో ఐక్యరాజ్య సమితి శాంతి దళంలో భారత్ తరపున పనిచేశారు. 2016లో 18 దేశాల సైనిక కవాతులో భారత ఆర్మీ కంటిజెంట్ కు నేతృత్వం వహించారు. ఇలా భారత్ తరపున మహిళా అధికారి నేతృత్వం వహించడం అదే తొలిసారి కావడం గమనార్హం. ఇక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా పనిచేస్తున్నారు. స్కూల్ స్థాయిలోనే ఎన్సీసీలో చురుకుగా పనిచేశారు. తన పేరుకు తగ్గట్టుగా ఆకాశంలో విహరించేలా పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2004 వాయుసేనలో చేరారు. 2017లో వింగ్ కమాండర్ గా పదోన్నతి పొందారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్లో ఎత్తైన కొండలు, పర్వత ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చేతక్, చీటా హెలికాప్టర్లను సమర్థంగా నడిపారు. 2020 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత క్లిష్టమైన రిస్క్ ఆపరేషన్ కు నేతృత్వం వహించి మన్ననలు పొందారు. 2500 గంటలకు పైన హెలికాప్టర్ నడిపిన అనుభవం ఆమె సొంతం. ఆమె భర్త కూడా వైమానిక దళంలో పైలట్ గా పనిచేస్తున్నారట. సో వాళ్ళ యొక్క గట్స్ కి చాలా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక మహిళలైనప్పటికీ కూడా వాళ్ళు భారత సైన్యంలో కీలకమైనటువంటి శాఖలలో పనిచేస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి బాధ్యతలను కూడా నెరవేరుస్తూ ఉన్నారు. హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటిది అవసరం కూడా ఉన్నది. మొన్న జరిగినటువంటి ఏవైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్లో వీళ్ళ యొక్క పాత్ర అమోఘంగా చెప్పుకోవచ్చు. సో అది వాళ్ళకు సంబంధించినటువంటి అంశం. ఇది మొన్న జరిగినటువంటి అటాకు, అలాగే చనిపోయినటువంటి ఆ విధానం గురించి వివరించినటువంటి ఆ సంబంధించినటువంటి అంశంతో పాటు ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో వీరనారీలు, వాళ్ళకు సంబంధించినటువంటి నారీ శక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి అంశం. ఇక